తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. చంపేయాలనే కసితో ఒక వ్యక్తిపై దాడి చేసి ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి తానే బతికించానని చెప్పుకోవడాన్ని ఏమంటారు? రాష్ట్రంలో 22A జాబితా భూముల విషయంలో ఇప్పుడు చంద్రబాబు సర్కార్ది అచ్చు ఇదే తంతు. ఇన్నాళ్లు ఈ భూములన్నింటినీ వివాదంలో పెట్టి ఇప్పుడు తానే విముక్తి కల్పిస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటూ మరోసారి క్రెడిట్ చోరీకి బరితెగించారు. భూముల వ్యవహారంలో చంద్రబాబుది అత్యంత నీచమైన రాజకీయ క్రీడ అని ఆ రంగానికి చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22A జాబితాలో పెట్టి పేద మధ్యతరగతి రైతుల ఉసురు పోసుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో అక్రమాలు జరిగాయనే నెపం వేసి 2 ఏళ్లు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరగకుండా వివాదంలో పెట్టారు. అనేక విచారణల తర్వాత అక్రమాలు లేవని తేలడంతో ఇప్పుడు ఆ భూములను 22A జాబితా నుంచి తొలగించడానికి ఆర్డర్ ఇచ్చారు. పైగా తానే ఆ భూములకు విముక్తి కల్పించానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విస్తుగొలుపుతోంది. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 6 లక్షల ఎకరాలకు పైగా భూముల్ని 22A జాబితాలో పెట్టారు. 4వ ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవడమే తప్ప చంద్రబాబు హయాంలో భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా ఇంకా ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో 22A భూముల వ్యవహారాన్ని అత్యంత క్లిష్టమైన సమస్యగా మార్చింది చంద్రబాబే. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, ఇనాం భూములే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి పేద రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హక్కులు కల్పించిన ప్రీ హోల్డ్ భూములపైన ఆయనది అదే తీరు. 2016లో 4.1 లక్షల ఎకరాల చుక్కల భూములను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22A జాబితాలో పెట్టింది. అంతకుముందు ఆ భూముల రికార్డులు పక్కాగా లేకపోయినా అవి రైతుల అనుభవంలోనే ఉండడంతో రిజిస్ట్రేషన్లు జరిగేవి. వాటిని సక్రమం చేసే పేరుతో ఏకంగా లక్షల మంది రైతులను నట్టేట ముంచి రిజిస్ట్రేషన్లు జరగకుండా చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యపై ఫోకస్ పెట్టి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించారు. ఇందుకోసం 1.81 లక్షల సర్వే నెంబర్లను పలుమార్లు రీవెరిఫికేషన్ చేయించారు. దీంతో ఆ రైతులకు హక్కులు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే వాటిని 22A జాబితాలో పెట్టించారు. షరతులు గల పట్టా భూముల విషయంలోనూ చంద్రబాబుది అదే తీరు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఎకరాలుండగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 33,000 ఎకరాలను 2016లో ఆయన ప్రభుత్వం 22A జాబితాలో పెట్టేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్న భూముల్ని ఒక ఆదేశంతో వివాదాస్పదం చేసేశారు. 2023లో వైఎస్ జగన్ వాటిని 22A జాబితా నుంచి తొలగిస్తే 2024 జూన్లో మళ్లీ వాటిని చంద్రబాబు 22A జాబితాలో పెట్టించడంతో ఆ రైతులు నెత్తి నూరు బాదుకున్నారు. ఇంతా చేసి ఇటీవలే తన హయాంలోనే ఆ రైతులకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఆ భూముల్ని 22A జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇనాం భూముల విషయంలో సైతం అదే తీరు. గత జగన్ ప్రభుత్వం 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఇనాం రైతులకు కల్పించిన ఫ్రీ హోల్డ్ హక్కులను కేవలం రాజకీయ కక్షతో 22 నెలల పాటు 22A జాబితాలో పెట్టారు. ఇప్పుడు అవే భూములకు తమ ప్రభుత్వం విముక్తి కల్పిస్తున్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. 2024 ఆగస్టులో ఆ భూముల్ని నిర్దాక్షిణ్యంగా 22A జాబితాలో పెట్టింది చంద్రబాబే.